నరసాపురం అనే ఒక పల్లెటూర్లో చంద్రయ్య రమణమ్మ దంపతులు నివసిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ముసలివారు కావడంతో కొడుకు సంపాదన మీదే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఇంతకీ ఆ కొడుకెవరు అనుకుంటున్నారా? ఆ కొడుకే మన బసవయ్య. ఇక బసవయ్య భార్య లక్ష్మి. అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటారు. కాని బసవయ్య దురదృష్టం ఏమిటంటే ఏ పని చేసినా ఒక పూట తిని బతకడానికి సరిపోతుంది తప్ప వ్యాపారంలో నష్టమైనా వస్తుంది తప్ప కొంతైనా దాచుకోవడానికి మిగిలేంత ఆదాయం ఎప్పుడూ రాదు. ఇంతకీ మనం ఈ కథ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే బియ్యపు గింజంతైనా అదృష్టం లేని మన బసవయ్య మీద ఆధారపడిన ఆ కుటుంబ పరిస్థితేంటో ఈ కథలో తెలుసుకుందామని. ఒకరోజు బసవయ్య ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అక్కడికతని భార్య లక్ష్మి వస్తుంది. ఏమిటండి, పొద్దున్నే పనికి వెళ్లకుండా ఏదో దీర్ఘ ఆలోచనలో పడ్డారు? కొంపదీసి రెండో పెళ్ళేమైనా చేసుకుందామని ఆలోచిస్తున్నారా ఏంటి? తాను దూరడానికి కంతలేదు గాని మెడకొక డోలు అన్నారంట. మిమ్మల్ని పోషించడానికే ఈ జీవితాన్ని భారంగా ఈదుతున్నాను. ఇక రెండో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడానికి చోటు కూడా లేదు. అంటే చోటుండి మంచి సంపాదన ఉంటే చేసుకుందామని? ఇప్పుడు నువ్వు పరాచకాలాడినా నవ్వే పరిస్థితిలో నేను లేను లక్ష్మి. ఎందుకు? హాస్య గ్రంథుల్నేమైనా ఆడుకోమని పంపించారా ఏంటి? నీ సమయస్ఫూర్తికి హాస్యానికి ఇది సమయం కాదుగాని మనసంతా ఏదో గుబులుగా ఏమీ అర్థం కానట్టుంది జీవితం లక్ష్మి. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? అసలు ఇంతకీ ఏమైందిప్పుడు? నాకా ఎలాగో పొట్టకొస్తే అక్షరం ముక్కలేదు. చిన్న చితక పనులు చేసి జీవనం సాగించాల్సిందే. అటు ఏ వ్యాపారం చేద్దామన్నా కూడా అన్నీ నష్టాలే తప్ప ఏదీ సజావుగా జరగడం లేదు. అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు లక్ష్మి. బసవయ్య మాటలు విన్న చంద్రయ్య రమణమ్మ, ఎందుకురా పొద్దున్నే అలా మాట్లాడుతున్నావు? ఇంతకీ వాళ్ళు ఇంకా పనికి వెళ్లకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు? బిడ్డ బాగా అలసిపోయి ఉంటాడండి. అందుకే ఒకరోజు ఇంట్లో విశ్రాంతి తీసుకుందామనుకున్నాడేమో. అలాంటిదేం లేదమ్మా. ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు. అటు వ్యాపారాల కోసం ఊళ్ళో కూడా అప్పులు ఎక్కువగా చేశాను. నిన్నటి వరకు చేసిన వ్యాపారం కూడా నష్టాల బాటలోనే నడిచింది. అందుకే వాళ్ళ పనికి వెళ్లలేదు. ఆ టప్పుల వాళ్ల మాటలు భరించలేకపోతున్నాను. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోనే ఉండిపోయాను. దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావురా? నువ్వెప్పుడూ ఏదో ఒక పని చెయ్యాలని అనుకుంటూనే ఉంటావు. కానీ ఆ కాలం నీకు సహకరించి రావడం లేదు. ఇటు చూస్తే ఆదాయం తక్కువ, భారమైన బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. నువ్వు మాత్రం ఎంతకని కష్టపడి ఈ కుటుంబాన్ని లాక్కుని రాగలుగుతావు? అందుకని మీ అందర్నీ వదిలేసి పారిపోలేను కదా నాన్న. కానీ ఏం చేస్తే మన జీవితాలు మారిపోతాయో నాకు అర్థం కావడం లేదు. పాపం నా వల్ల మీరు కూడా ఈ పేదరికంలో బతకాల్సి వస్తోంది. నన్ను పెళ్లి చేసుకున్నందుకు లక్ష్మికి కూడా ఎప్పుడూ ఎటువంటి కానుకైనా ఇచ్చిందే లేదు. నాకెటువంటి కానుకలు అవసరం లేదండి. ఏ ఆడపిల్లైనా తను కాలు పెట్టబోయే అత్తగారింట్లో వాళ్ళందరూ తనకు జీవితాంతం తోడుగా ఉంటే చాలు అనుకుంటుంది. ఆ అదృష్టాన్ని నేనే పూజలు చేయకుండానే పొందాను. ఇంత మంచి ఇంటికి కోడల్ని కాగలిగాను. ఇంతకు మించి నాకేం కావాలి చెప్పండి? ఏదో మాట వరుసకంటున్నావు కాని లక్ష్మి, ఈ ఇంటికొచ్చాక నీ జీవితం ఏ రోజైనా ఆనందంగా గడిచిందా? ఎప్పుడూ అప్పులు, కష్టాలు, బాధలు తప్ప. ఇదిగో, మీరిలా మాట్లాడారంటే నాకు కోపం వస్తుంది చెప్తున్నా. అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం అంటారా? నా కొడుకు చేసే పనిలో అదృష్టం లేదేమో కాని నా కోడల్లాంటి అర్థం చేసుకునే ఆడపిల్లని భార్యగా తెచ్చుకుని కొంతైనా ఆనందంగా ఉండగలుగుతున్నాడు నా కొడుకు. అసలు మీ అందరికీ ఏమైంది ఈరోజు? అందరూ ఏదో కోల్పోయినట్టు మాట్లాడుతున్నారు. ఏమండి, చూస్తున్నారు కదా, మీరొక్కరూ ఆనందంగా లేకపోవడం వలన మిగిలిన 3 మనసులు ఎంత బాధపడుతున్నాయో. అసలింతకీ మన బాధేంటి? సరైన సంపాదన లేకపోవడమే కదా. ఎందుకి మనకి మనం దురదృష్టవంతులమని చెప్పేసుకుని బాధపడుతూ ఉండాలి? ధనమేరా అన్నిటికీ మూలమని పెద్దవాళ్లు చెప్పారు కదా లక్ష్మి. ఆవగింజంతైనా అదృష్టం లేక ఆ ధనలక్ష్మి కూడా నా దగ్గరికి రావడం లేదు. అందుకే నేను చేసే ఈ వ్యాపారంలో కూడా ఆదాయం లేకుండా పోతుంది. అవన్నీ అబద్ధాలండి. మనం చెయ్యాలనుకున్న వ్యాపారాన్ని సరైనదిగా ఎంచుకోవడం లేదని నాకనిపిస్తోంది. నేను చెయ్యని వ్యాపారం అంటూ లేదు లక్ష్మి. మొదట కోళ్ల వ్యాపారం చేశాను. అవన్నీ ఏదో రోగం వచ్చి చచ్చిపోయాయి.
తర్వాత కూరగాయల వ్యాపారం చేశాను. అది సరిగ్గా కొనసాగక అవన్నీ కుళ్ళిపోయి వృధాగా పాడైపోయాయి. అందులోనూ నష్టాన్ని చవిచూశాను. అంతెందుకు, నిన్నటి వరకు చేసిన వ్యాపారంలో కూడా ఎటువంటి లాభాలు గడించలేకపోయాను. ఇక నేను అలసిపోయాను లక్ష్మి. ఇన్ని వ్యాపారాలు చేశారు కాని సరైన వ్యాపారాన్ని కనుక్కోలేకపోయారు చూశారా? అన్నీ ఎక్కువ పెట్టుబడి పెట్టి మంచి వ్యాపారాలే చేశాను కదా, ఇక సరైంది చేయలేకపోవడమేంటి? అదేనండి మీరు చేసిన తప్పు. వ్యాపారానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాలి అనుకున్నారే తప్ప తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే వ్యాపారాన్ని ఎంచుకోలేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా వస్తాయి లక్ష్మి? అసలు అలాంటి వ్యాపారాలే ఉంటాయి చెప్పు. అవునమ్మా, అబ్బాయి అడిగినట్టు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా సంపాదించవచ్చు? అసలు అలాంటి వ్యాపారాలే ఉన్నాయి. ఉన్నాయి మావయ్య. అందరూ లక్ష్మి ఏం చెప్తుందో అర్థం కాక ఒకరి మొహాలొకరు చూసుకుంటూ అలాగే ఉండిపోతారు. రమణమ్మప్పుడు, లక్ష్మి, వాళ్ళందర్నీ అలా సందిగ్ధంలో పెట్టకపోతే ఆ వ్యాపారం ఏంటో చెప్పొచ్చు కదా. మరేం లేదత్తయ్యా, మనిషికి బ్రతకడానికి కావలసింది కడుపు నిండా భోజనం. అంతెందుకు, మన సంగతే తీసుకోండి. ఆదాయం ఉన్నా లేకపోయినా ఆకలి మాత్రం వేయకుండా ఉన్న రోజుందా? లేదు కదా. అంటే మనం చేయబోయే వ్యాపారం 10 మందికి ఆకలి తీర్చేదిగా ఉన్నప్పుడు ఆదాయాలు అవే వస్తాయి కదా. అందరూ లక్ష్మి మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఏమిటి అందరూ అలా ఉండిపోయారు? నేనేమైనా తప్పు చెప్పానా? లేదు లక్ష్మి, నువ్వు చాలా మంచి ఉపాయం చెప్పావు. నిజంగా నువ్వు చెప్పినట్టు మనిషి తిండి లేకుండా బ్రతకలేడు అని తెలిసినప్పుడు దాన్నే ఎందుకు వ్యాపారంగా మార్చుకోకూడదు అన్న నీ ఆలోచన మా అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. అసలు ఇన్ని వ్యాపారాలు చేసిన నాకు కూడా ఇంత మంచి ఆలోచన ఎప్పుడూ రాలేదు. అమ్మయ్యా, అయితే నా సలహా మీకు నచ్చిందన్నమాట. మీ అందరూ ఒక్కసారిగా అలా కదలకుండా నిలబడిపోయేసరికి నా ఆలోచన సరైంది కాదేమో అనుకున్నాను. లక్ష్మి, నా బంగారు తల్లి, చాలా మంచి ఉపాయం చెప్పావమ్మా. ఇంతకీ ఏం వ్యాపారం చేస్తే బావుంటుందో అది కూడా నువ్వే చెప్పు. లక్ష్మి ఏం వ్యాపారం చెయ్యాలి అనే ఆలోచనలో పడుతుంది. లక్ష్మి ఎటువంటి వ్యాపారాన్ని చేయమని చెప్తుందా అని వీళ్లు కూడా ఆరాటంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో లక్ష్మికి ఏదో ఉపాయం వచ్చినట్టు, హా, నాకొక ఉపాయం వచ్చింది. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి కోడికూర చిట్టి గారెల వ్యాపారం చేద్దాం. ఏమిటి, కోడికూర చిట్టి గారెలా? ఇది సరైన ఆహారానికి సంబంధించిన వ్యాపారమేనా? ఒకసారి ఆలోచించు లక్ష్మి. నేను బాగా ఆలోచించిన తర్వాతే మీకు చెప్పానండి. మామూలుగా మనం కోడికూర చిట్టి గారెలు పెద్ద పండుగల సమయంలోనే చేసుకుంటాం. మనలాగే ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా రోజూ వాటిని వండుకొని తినలేరు. కాబట్టి ఇలా ఎప్పుడో ఒకసారి దొరికే ఇలాంటి ఆహారాన్ని మనం జనానికి అందిస్తే అందరికీ బాగా నచ్చుతుందేమో అని నేను అనుకుంటున్నాను. కోడలి పిల్ల చెప్పిన వ్యాపారం సరైందిరా. నిజంగా తను చెప్పినట్టు వాటిని మనం రోజూ ఇంట్లో చేసుకొని తినలేము. ఎప్పుడో పండగలకు చేసుకుంటేనే వాటి రుచిని మనం ఎప్పుడూ మర్చిపోలేం. కాబట్టి ఈ వ్యాపారం సరైందని నాకు కూడా అనిపిస్తుంది. కనుక నా ఓటు కోడలి పిల్లకే. నేను కూడా సరిగ్గా ఇదే ఆలోచించానండి. ఈ వర్షాకాలానికి ఇదే సరైన వ్యాపారం. కాబట్టి నేను కూడా లక్ష్మి చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నాను. నాకు కూడా సరైందే అనిపిస్తుంది. కానీ ఇక కానీ లేదు గీనీ లేదు. రేపట్నుంచి మనం తక్కువ ఖర్చుతో మొదలయ్యే ఈ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాం. అలా వాళ్ళందరూ మరుసటి రోజు వ్యాపారానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. ఒక మంచి చోటు చూసుకుని అక్కడ వ్యాపారాన్ని మొదలు పెడతారు. వర్షాకాలం కావడంతో వర్షపు చినుకులు పడుతూ ఉంటాయి. ఆ పడుతున్న వర్షానికి అక్కడ కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడం జనాలందరూ ఆసక్తితో చూస్తూ ఉంటారు. ఇంతలో ఆ వర్షపు చిరుగాలికి వాళ్లు పెట్టిన బండి దగ్గర్నుంచి కమ్మటి వాసన రావడం మొదలవుతుంది. ఆ కమ్మటి వాసనకి జనాల్లో చిన్ని చిన్ని ఆకలి మొదలవుతుంది. పడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఒక్కొక్కరిగా బండి దగ్గరికి రావడం మొదలు పెడతారు. ఏమిటండి ఈ కమ్మటి వాసన? ఇక్కడ ఏం దొరుకుతున్నాయి? ఇవి కోడికూర చిట్టిగారులండి. ఏమిటి, కోడికూర చిట్టిగార్లా? మీరు వండేటి కమ్మటి వాసన ఆకలిని మొదలు పెట్టించింది అనుకుంటే, మీరు చెప్పిన పేరు విన్న తర్వాత మనసుకు కూడా ఉత్సాహాన్నిచ్చింది. ఏదేది, తొందరగా ఇవ్వండి, తినాలనుంది. లక్ష్మి, బసవయ్య ఇద్దరూ కలిసి
ఒక అరిటాకు కంచంలో వేడివేడి కోడికూర వేసి పక్కనే 4 గారెలు వేసి ఆ వ్యక్తులకి అందిస్తారు. వాళ్ళు వాటిని తింటూ ఒక వ్యక్తి ఇలా అంటాడు. ఆహా, ఓహో, అబ్బబ్బో, రుచి అద్భుతం. పైన ఈ వర్షపు చినుకులేంటి, మా చేతిలో ఈ కోడికూర చిట్టిగారెలేంటి? ఆగాగు, అన్ని మాటలు నువ్వే చెప్తే నీతో పాటు తిన్న నేనేం చెప్పాలి? గారెల ముక్కని నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతోంది. దాంతోపాటు ఈ కోడికూర, ఈ వర్షం చినుకుల్లో, అబ్బో, వీట్రుచి మామూలుగా లేదనుకోండి. ఏ మాటకా మాట చెప్పాలి. మీకీ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు గాని మాకు మాత్రం ఆనందకరమైన భోజనం దొరికినట్టుంది. మరి ఎప్పుడో పండగలకు కానీ దొరకని కోడికూర చిట్టిగారెలివి. ఇలాంటివి అనుకోకుండా తినడానికి దొరికితే ఆత్మారాముడు శాంతించదా మరి? మీ అందరూ అంత తృప్తిగా తింటూ పొగుడుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. మేం పెట్టింది మీకు నచ్చినందుకు మీ పొగడ్తలకు ధన్యవాదాలు. ఇలాంటి దొరకని భోజనాన్ని మాకందిస్తున్నందుకు ఆ మాట మేం మీకు చెప్పాలమ్మా. ఇక రోజూ వీటిని తినడానికి మేము వస్తూనే ఉంటాం. వాళ్ళు చెప్పిన ఆ మాటలకి లక్ష్మీ బసవయ్య ఇద్దరూ సంతోషిస్తారు. ఇక ఆ రోజు నుంచి ఆ వ్యాపారం బాగా జరిగి మంచి లాభాలు రావడం మొదలు పెడుతుంది. అలా కొద్ది రోజుల్లోనే వాళ్లకున్న అప్పుల బాధలు సమస్యలు అన్నీ తీరిపోతాయి. అదృష్టాన్ని నమ్ముకోవడం కంటే కష్టాన్ని నమ్ముకోవడంలోనే ఎక్కువ ఫలితాలుంటాయి. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే ఆలోచనలు సరిగ్గా ఉంటే జీవితంలో ఆనందం కూడా అలాగే ఉంటుంది. వీరాపురం అనే గ్రామంలో వీరయ్య అతని భార్య వీరమ్మ కలిసి ఒక పెద్ద భోజనశాలను నడుపుతూ ఉండేవారు. ఆ భోజనశాలలో కేవలం శాకాహారమే కాకుండా ఎంతో రుచికరమైన మాంసాహారంతో కూడిన వంటకాలు కూడా లభించేవి. దాంతో వారికి అపారమైన ధనం సమకూరింది. ధనం వల్ల వారిలో అహంకారం, పొగరు తలకెక్కాయి. మనం ఎలా వండినా జనం తింటారండి. మన వంటకాలకి మించిన రుచి చుట్టుపక్కన ఊళ్లలో లేదు, మనకసలు ఎదురే లేదు అని విర్రవీగుడు వారిలో ఎక్కువైంది. దాంతో భోజనశాలకొచ్చే గ్రామస్తులతో వారు గౌరవం లేకుండా మాట్లాడటం మొదలుపెట్టారు. ఒక మధ్యాహ్నం వేళ రామయ్య ఎంతో వినయంగా, నమస్కారమండి వీరయ్య గారు. ఉదయం నుండి పొలంలో కాయ కష్టం చేసొస్తున్నాను. చాలా ఆకలిగా ఉంది. కాస్త వేడివేడి అన్నం, కొంచెం కోడికూర ఉంటే వడ్డించండి బాబు. ఓయ్ రామయ్య, ఏంటంత తొందరపడుతున్నావు? ఇక్కడ పెద్ద పెద్ద ధనవంతులు, ఊరి పెద్దలు కూర్చొని తింటున్నారు. నీలాంటి పేదవాళ్లు కాసేపు ఆగి వెనక వరుసలో కూర్చోవాలని తెలీదా నీకు? అయ్యో వీరమ్మగారు, నేను కూడా ధనమిచ్చే భోజనం తింటున్నాను కదా తల్లి. ఆకలందరికీ ఒకటే కదా, కాస్త దయ చూపండి. ఏంటి రామయ్య, నా భార్యతోనే వాదనలు చేస్తావా? నువ్విచ్చే 4 రాగి నాణేలకు మా భోజనశాలలో అంత ప్రాధాన్యత ఇవ్వాలా? మా వంట రుచి చూడాలంటే నేను చెప్పినట్టు వినాలి. ఇష్టం ఉంటే మూలన కూర్చో, లేదంటే నీ దారి నువ్వు చూసుకో. రామయ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా, వీరయ్య గారు, అన్నం పెట్టే చోట మనుషుల్నిలా అవమానించడం ధర్మం కాదండి. మీ వంటలో రుచిందేమో కాని మీ మనసుల్లో మాత్రం కొంచెం కూడా ఆప్యాయత లేదు. నా ఆత్మగౌరవం కంటే ఈ తిండి ఎక్కువ కాదండి అని వర్షం పడుతున్నా పట్టించుకోకుండా రామయ్య ఎంతో బాధతో ఆ భోజనశాల గడప దాటి బయటికొచ్చేశాడు. దాంతో వీరయ్య, వీరమ్మలు అతన్ని చూస్తే "హ, పోతే పో" అని పొగరుగా నవ్వారు. భోజనశాల లోపల కూర్చుని వీరయ్య దంపతుల ప్రవర్తనను గమనిస్తున్న గ్రామ పెద్ద సుందరయ్య, మరికొందరు రైతులు వీరయ్య తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామయ్య వెనుకే వారు కూడా బయటికొచ్చేశారు. రామయ్య, దిగులు పడుకు నాయనా. ఈ వీరయ్య, వీరమ్మలకు ధనం పొగరు తలకెక్కి కళ్ళు మూసుకుపోయాయి. అన్నం పెట్టే చోట మర్యాద లేకపోతే ఆ తిండి అమృతమైనా సరే అమృతంలా ఉండదు. రామయ్య, మొన్న పొలం దగ్గర నీ చేతి వంట రుచి చూశాను. అయినా నువ్వెందుకు సొంతంగా ఒక చిన్న భోజనశాల ప్రారంభించకూడదు? అది నిజమే సుందరయ్య గారు, కానీ నా దగ్గర భోజనశాల పెట్టేంత ధనం ఎక్కడిది బాబు? పైగా ఆ రోజేదో అలా కుదిరింది, కానీ రోజు అంత మంచి రుచి కుదురుతుందా అని నా సందేహం. దానికి నువ్వు చింతించకు రామయ్యా. ఊరి రచ్చబండ పక్కనున్న నా పాత పెంకుటిల్లు ఖాళీగానే ఉంది. అక్కడ నువ్వు భోజనశాల పెట్టుకో. నీకు కావలసిన పాత్రలు, బియ్యం, దినుసులు మేమిస్తాం.
నువ్వు వ్యాపారం మొదలుపెట్టు. అవును రామయ్య, నీ మంచితనం, నీ నిజాయితీ మాకు తెలుసు. వీరయ్య అహంకారానికి బుద్ధి చెప్పాలంటే నువ్వు భోజనశాల పెట్టాల్సిందే. రామయ్య ఆనంద బాష్పాలతో, మీ అందరి అభిమానానికి చేయూతకు ధన్యవాదాలయ్యా. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. రేపటి నుండే చిన్నగా భోజనశాల ప్రారంభిస్తాను. గ్రామస్తుల సహాయంతో రామయ్య రచ్చబండ పక్కనున్న పెంకుటింట్లో ఒక చిన్న భోజనశాలని ప్రారంభించాడు. అతని భార్య జానకమ్మ కూడా అతనికి అండగా ఉండేది. కాని రామయ్య వంట వీరయ్య వంటంత రుచిగా ఉండేది కాదు. ఒకరోజు సాయంత్రం వీరయ్య, వీరమ్మలు రామయ్య భోజనశాల ముందు నుండి వెళ్తూ అక్కడ ఉన్న జనాల్ని చూసి గట్టిగా నవ్వుతూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. వీరయ్య బిగ్గరగా నవ్వుతూ, ఒరే రామయ్య, వంట చేయడం అంటే నూనె వేసి ఏదో ఒక కాయగూర వేయడం కాదురా. నీ చేతి వంట చూస్తే ఆకలితో ఉన్నవాడు కూడా పారిపోయేలా ఉన్నాడు. నీ భోజనశాలలో రుచి లేదు, శుచి లేదు. కేవలం నీ మాటలు వినడానికి జనం వస్తారా ఏంటి? అవునండి, వంటలు చేయడం చేతకాని ఇలాంటివాడు భోజనశాల పెడితే 2 రోజుల్లో తలుపులు మూసుకొని మళ్లీ నాగలి పట్టుకొని పొలానికి పోతాడు చూడండి. వీరయ్య దంపతుల హేళన మాటలకు రామయ్య మనసు గాయపడింది. జనం ముందే తలదించుకొని చిన్నబోయాడు. ఆ రాత్రి రామయ్య అరుగుమీద దిగాలుగా కూర్చున్నాడు. అది గమనించిన అతని భార్య జానకమ్మ అతని చెంతకొచ్చింది. ఏమండి, ఎందుకంత దిగులుగా కూర్చున్నారు? కొంపదీసి ఆ వీరయ్య దంపతులన్న మాటలు ఆలోచిస్తున్నారా? అవును జానకి, వారన్న దాంట్లో నిజముంది కదా. నా చేతి వంటలు రుచి లేకపోవడం వల్లే కదా జనం మన వైపు రావడం లేదు. మనకు సహాయం చేసిన ఊరి పెద్దల నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. ఏమండి, మీరలా అనుకోకండి. వంట నేర్పు అనేది రాత్రికి రాత్రే రాదు. శ్రమపడుతుంటే అదే అబ్బుతుంది. వారు ధనంతో పొగరుతో మాట్లాడుతున్నారు, కాని మన దగ్గర మర్యాద, నిజాయితీ ఉన్నాయి. మీరిలాని కష్టపడితే కొద్ది రోజుల్లో మన వంటలో కూడా మంచి రుచొస్తుంది. దేవుడిపై భారమేసి ప్రయత్నం చేయండి. నీ మాటలు నాకెంతో ఊరటనిచ్చాయి జానకి. కాని మనం వీరయ్య వంటకాల కంటే భిన్నంగా కొత్తగా ఏదైనా చెయ్యాలి. అప్పుడే జనం మన వద్దకొస్తారు. మరుసటి రోజు ఉదయం రామయ్య మదిలో ఒక ఆలోచన మెరిసింది. వెంటనే అతను జానకిని పిలిచి, జానకి, ఇలా రా, నాకొక అద్భుతమైన ఉపాయం తట్టింది. ఉపాయమా? ఏంటండి అది? సాధారణంగా అందరూ కోడికూర వేరుగా, అన్నం వేరుగా వండి వడ్డిస్తారు కదా. అలా కాకుండా నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు, కారం, నెయ్యి వేసి కోడి మాంసాన్ని అన్నంతో కలిపి ఒకే పెద్ద ఇత్తడి పాత్రలో మూతపెట్టి ఆవిరి బయటికి పోకుండా ఉడికిస్తే ఎలా ఉంటుంది? జానకి కళ్ళు వెలిగిపోతూ, అరెరే, ఎంత గొప్ప ఆలోచనండి! అలా చేస్తే మాంసంతో కూడిన మసాలా అంతా అన్నానికి పట్టి అన్నం చాలా రుచిగా మారుతుంది. పైగా ఆ సువాసన కూడా కొత్తగా ఉంటుంది. అవును జానకి, దీనికి నేను కోడికూర బిర్యానీ అని పేరు పెడతాను. కోడికూర బిర్యానీ వండడం ప్రారంభించాడు. కొద్దిసేపటికే ఆ పాత్ర నుండి కమ్మటి సువాసన ఊరి వీధులన్నిటా వ్యాపించింది. అటుగా వెళ్తున్న వీరయ్య కూడా ఆ సువాసన చూసి రామయ్య భోజనశాల ముందు ఆగిపోయాడు. తన భార్యతో వీరయ్య, వీరమ్మా, ఏంటే ఆ రామయ్య భోజనశాల నుండి ఏదో కొత్త వాసనొస్తోంది? వాడేదో వింత వంటకం చేస్తున్నట్టున్నాడు. వాడికి మనకంటే గొప్పగా వండటం రాదులేండి. మన వంటల రుచి ముందు వాడి వంటలు పనిచేయవులేండి. మొదట జనం రామయ్య కొత్త వంటకాన్ని చూసి సంకోచించినా ఆ కమ్మని సువాసనకు ఆకర్షితులై రుచి చూడ్డానికి వచ్చారు. రామయ్య ఎంతో ఆప్యాయంగా అందరికీ ఆ కోడికూర బిర్యానీని వడ్డించాడు. ఒక గ్రామస్థుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని ఆనందంతో, అబ్బా రామయ్య, ఇదేం అద్భుతమైన వంటకం! ఈ మాంసం నోట్లో వెన్నలా కరిగిపోతోంది. ఆ మసాలా అన్నం రుచి నా నోటికి అమృతంలా ఉంది. వీరయ్య భోజనశాలలో కూడా ఇలాంటి రుచితో ఎప్పుడూ భోజనం చేయలేదు. అవునవును, ఈ వంటకం చాలా కమ్మగా ఉంది. పైగా రామయ్య ఎంతో మర్యాదగా వడ్డిస్తున్నాడు. ఇకపై నేను రోజూ ఇక్కడే తింటాను. రామయ్య కోడికూర బిర్యానీ వార్త మెల్లిమెల్లిగా ఊరంతా వ్యాపించింది. దాంతో జనం రామయ్య భోజనశాల వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. దానికి తోడు వర్షం మెల్లగా కురవడం వల్ల వాతావరణం చల్లబడింది. ఆ చల్లని వర్షంలో
వేడివేడి బిర్యానీ తినడానికి జనం మరింత ఉత్సాహం చూపించారు. అప్పుడు రామయ్యకు మరొక అద్భుతమైన ఆలోచనొచ్చింది. జానకి, అరిటాకులో ఈ వేడి బిర్యానీ వేస్తే ఆ బిర్యానీ వేడికి అరిటాకు సువాసన కూడా అన్నానికి పట్టి మరింత రుచి వస్తుంది. అవునండి, అరిటాకులో వడ్డిస్తే మన కంచాలు కడగాల్సిన పని తగ్గుతుంది. అంతేకాకుండా ఆకులో తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. రామయ్య ఆ వర్షంలో వేడివేడి బిర్యానీని అరిటాకుల్లో పెట్టి అతిథులకు అందించాడు. సుందరయ్య బిర్యానీ తింటూ, రామయ్య, నీ తెలివితేటలకి మెచ్చుకోవాలి. ఈ అరిటాకు సువాసన, కోడికూర బిర్యానీ రుచి కలిసి విందు భోజనంలా ఉంది. ఈ వర్షంలో ఈ వేడి బిర్యానీ తింటుంటే వచ్చే హాయి వర్ణించలేం. మరోపక్క వీరయ్య భోజనశాల పూర్తిగా బోసిపోయింది. దాంతో వీరయ్య తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాడు. తమ అహంకారమే తమ నాశనానికి కారణమని వీరయ్య వీరమ్మలకు అర్థమైంది. ఒకరోజు వారు తలదించుకుని రామయ్య భోజనశాల వద్దకు వచ్చారు. వీరయ్య దీనంగా కన్నీళ్లతో, రామయ్య, నన్ను క్షమించు తమ్ముడు. ధనం ఉందనే పొగర్తో, వంట వచ్చనే అహంకారంతో ఆ రోజు నిన్ను, ఊరి జనాల్ని తీవ్రంగా అవమానించాను. నా తప్పుకి తగిన శాస్తి జరిగింది. నా భోజనశాల ఖాళీ అయిపోయింది. నేను అప్పుల్లో కూరుకుపోయాను. దయచేసి నాకు సహాయం చేయవా? అవును రామయ్య గారు, నన్ను కూడా క్షమించండి. నా నోటి దురుస్తనమే మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. మీరు చూపిన ఆప్యాయత, మర్యాదే ఇవాళ మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. రామయ్య ప్రేమగా, వీరయ్య గారు, అలా గతించిన విషయాల్ని తలుచుకొని బాధపడకండి. మీ వంటకాల నేర్పు చాలా గొప్పది. కేవలం మనుషుల్ని గౌరవించకపోవడం వల్లే మీకిలా జరిగింది. నిజమే రామయ్య, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? వీరయ్య గారు, మనం ఇద్దరం విడివిడిగా శత్రువుల్లా ఉండే కంటే ఇద్దరం కలిసికట్టుగా ఒకే భోజనశాల నడుపుదాం. మీకున్న వంట నేర్పు, నాకున్న ఈ అరిటాకు బిర్యానీ పద్ధతి, జానకి శ్రమ అన్నీ కలిస్తే మన భోజనశాల మరింత గొప్పగా మారుతుంది. కానీ నాదొకటే షరతు. ఇక్కడికొచ్చే ప్రతి అతిథిని మన సొంత బంధువులా గౌరవించాలి, ఆప్యాయంగా పలకరించాలి. తప్పకుండా రామయ్య, ఇకపై మన భోజనశాలకొచ్చే ప్రతి ఒక్కరిని నా సొంత వాళ్లలా గౌరవిస్తాను. అవును రామయ్య గారు, మీ మంచితనం ముందు మా అహంకారం తల వంచింది. ఆ రోజు నుండి రామయ్య, వీరయ్యలిద్దరూ కలిసికట్టుగా భోజనశాలను నిర్వహించడం ప్రారంభించారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, విద్యగాని, ద్రవ్యంగాని, నేర్పుగాని ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎదుటివారిని గౌరవించే మనస్తత్వం మనలో ఉన్నప్పుడే మనిషికి నిజమైన విజయం, గౌరవం లభిస్తాయి. అహంకారం మనిషి నాశనానికి దారితీస్తే, ఆప్యాయత మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.